నామములో మీ అందరికి కూడా వందనములు. ప్రార్థన అనే అంశంలో మనం 12వ భాగానికి వచ్చాం. ఈ 12వ భాగంలో కనిపెట్టు ప్రార్థన అన్న టైటిల్తో మనం ధ్యానం చేయబోతున్నాం. కనిపెట్టు ప్రార్థన వలన కలిగే ప్రయోజనాలు కూడా మనం దీంట్లో కొన్ని చూడొచ్చు. ఉదాహరణకి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30-31 ఈ వచనాలను మనం చదువుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వచనంలో మీరు గమనించారా? యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు, లేకపోతే ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు. ఈ బలం ఎలాంటిదంటే, వారి జీవితంలో ఏ విషయాల్లో అలసిపోయారో ఇక అలయక వాళ్ళు పరిగెడతారు. ఏ విషయాల్లో వారు సొమ్మసిల్లిపోయారో ఇక సొమ్మసిల్లక ముందుకు సాగిపోతారు. సో వాళ్ళకి ఈ యొక్క ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నడక ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకునే ప్రార్థనలో నుండి పొందిన బలం. ఇది పరిగెత్తిస్తుంది ఈ బలం, నడిపిస్తుంది ఈ బలం. రెండవదిగా మనం చూస్తే 5వ కీర్తన 3వ వచనంలో, యెహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిని కాచుకొని ఉందును అంటున్నాడు. ఎలా కనిపెడుతున్నాడంటే, కాచుకొని ఉందును, సిద్ధం చేసుకొని కాచుకుంటాను, పొద్దున్నే నీకోసం ఎదురు చూస్తాను, కనిపెడతాను అంటున్నాడు. చూడండి, ఉదయాన్నే మన ప్రార్థనలు కూర్చునేటప్పుడు ట్యూన్ చేసుకోవాలన్నమాట. అది సరి కంఠ స్వరము నీకు వినబడే విధంగా నేను సిద్ధం చేసుకుంటాను. సో నీరసంగా బద్ధకంగా మొదలెడదమే ఏదో పోయినట్టుగా దయగల తండ్రి, పరలోకపు తండ్రి అని కాకుండా ఒక ఉత్సాహాన్ని మనం అక్కడ తెచ్చుకోవాలి, దాన్ని ట్యూన్ చేసుకోవాలి, మన ప్రార్థన ట్యూన్ చేసుకోవాలి. అందుకే ఎదురు చూడడంలో ఈ ట్యూనింగ్ అంతా జరుగుద్ది. కొన్నిసార్లు మనం ఎక్కువ సమయం ప్రార్థన చేసుకునేటప్పుడు మొదటి 10 నిమిషాలు ప్రార్థన సెట్ అవ్వదు. కొన్నిసార్లు పావు గంటకు కూడా సెట్ అవ్వదు. కొన్నిసార్లు 20 నిమిషాలకు, అరగంటకు సెట్ అవుతుంది. అక్కడి నుంచి నువ్వు ఆపమన్నా ఆపవు, నీ మనసు ఆగమన్నా ఆగదు. కొన్నిసార్లు 5 నిమిషాల వరకు ఏం అర్థం కాదు. 5 నిమిషాల తర్వాత అందుకుంటుంది, ఏదో ట్యూన్ అందుకున్నట్టుగా అందుకుంటుంది. ఆ తర్వాత విస్తారంగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఇక నీ నోటి మాటలు అవి ఎవరు ఆపలేరన్నమాట. సో దాన్నే సిద్ధం చేసుకోవడం, దాన్నే కాసుకోవడం, ప్రిపేర్ అయి ఉండడం, ఈ భావాలన్నీ కూడా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాగాని మనం సిద్ధం చేసుకొని కాచుకొని ఉన్నట్లయితే, అక్కడ 11వ వచనంలో చూస్తాం, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుతావు, కావున వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. కనిపెట్టు ప్రార్థనలో ఖచ్చితంగా కన్నీళ్లు నాట్యంగా మార్చబడతాయి. అది ఇక చివరిగా విలాపవాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ ఓపికతో కనిపెట్టుట మంచిది. కనిపెట్టుట మంచిది. ఎలా కనిపెట్టాలి? ఓపికతో కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ఆశ కలిగి కనిపెట్టాలి. అలా ఓపికతో, ఆశతో కనిపెడితే ఏంటి అంటే, 37వ కీర్తన 9వ వచనంలో చూస్తాం, కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు అని ఉంది. సో కాబట్టి కనిపెట్టు ప్రార్థనలో మనం ఎదురు చూసే అనుభవం ఉండాలి. ఎదురు చూసే అనుభవం ఉండాలి. రెండవదిగా సిద్ధపడి ఉండాలి, కాచుకొని ఉండాలి. మూడవదిగా మనం చూసాం, ఓపికతో కనిపెట్టుట మంచిది, ఆశ కలిగి కనిపెట్టాలి. ఆశ ఉండాలి. ఆశ లేకపోతే బద్ధకంగా ఉండదు ప్రార్థన. ఆశ ఉంటే
చూడండి కొంతమంది